ఎమ్మెల్యేలు మరోసారి గెలిచే అవకాశం లేదు. ఎప్పుడైనా రైతుల సమస్యలు పట్టించుకుంటే కదా మళ్ళీ వచ్చేది. ఇక్కడ చెత్త మరో చోట బంగారం అవుతుందా? కళ్యాణదుర్గంలో గెలవని ఎమ్మెల్యేని పెనుకొండకు మార్చితే గెలుస్తారా? రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. పాత కాటన్ కొనలేదు. సీసీఐ నుంచి ఎలాంటి స్పందన లేదు. అధికారులు బాగున్నది కొంటాం అంటున్నారు. గిట్టుబాటు ధర లేదు. ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? రైతుల సమస్యలు పట్టించుకోండి అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో పిల్లలతో ఇద్దరితో భయపడుతున్నారు. చేతిలో చిల్లి కావలేదు గ్రామాల్లో. ఈరోజు మేము పెద్ద ఒడుగురు మండలం లక్ష్మపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే ఒక ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింటే పరిగెత్తుకుంటా వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడు నాకు అర్థం కాలే, ఎమ్మెల్యేలు పొద్దున్న సీట్ల కోసమైనా ఎట్లా మీరు గెలిచారు? ఎందుకంటే ఎప్పుడన్నా రైతాంగం గురించి పట్టించుకోండి గెలుస్తారు. కాదు మన ఇప్పుడు లోకేష్ చెప్తాండే ఈ చెత్త తీసిపోయి ఆ చెత్త వేస్తే అక్కడ ఏమైనా బంగారు అవుతాడు, ఆయన ఏమైనా కళ్యాణం తీసిపోయి ఉరకొండలు ఎత్తారు, ఏడో వేస్తారంటాడు పెనుగొండల. కాదు కదా రైతాంగం చూడండి. ఈ పొద్దు ఎందుకు వచ్చిన వీటికి మేము ఒక ఆయన ఆత్మహత్య రూపంలో ఆయన రెడీ అయినాడు. సార్ నా పాత కాటన్ అంతా ఇంట్లో ఉంది, కొనేవాళ్ళు లేడు ఏం లేడని. నేను దగ్గర 15 రోజుల నుంచి ఆయన ఎస్పీటీను ఎవరో ఉన్నారు ఈ మార్కెటింగ్ యాడ్ సంబంధించిన ఆయన ఏమంటాడు, మేము అతను ఏమంటాడు, సార్ తాడిపత్రిలో ఒకటి పెట్టినాము సీసీఐ వాళ్ళు, గుత్తిలో ఒకటి పెట్టినాము, ఆదోని ఎమ్మెగనూరులో అంట. సరే ఎవరైనా ఇన్ఛార్జ్ ఉన్నట్టు ఎప్పుడు లాక్ చేసి ఉంటారు. సరే అది ఆయన ఉన్న పట్టుకుంటే ఆయన నంబర్ ఇచ్చాడు, ఎవరు కర్ణాటక అతను ఆదోనిలో ఉంటాడు. అతను ఏమంటాడు, సార్ మేము లాంగ్ స్టేబుల్ మిడిల్ స్టేబుల్ అది కొంటాము అంటాడు. యాదోడి కొందరా నాయన అంటే ఐఎమ్ బిజీ నాదోని సార్ ఐ కాంట్ కమ్. ఏమంటాడు, మాకు ట్రాన్స్పోర్ట్కి ఇంకా డబ్బులు ఇవ్వలే. అయ్యా ఎమ్మెల్యేలు నమస్కారం అయ్యా మీకు అందరికీ, పట్టించుకుంటారు అంతన్నా. కొత్తది అట్లే ఉంది, కొత్తది ఏం చేస్తారు, ఏదో ఒక రేటుకి అమ్ముకుంటారు పోయి ఆదోనో ఆ బళ్ళారికో ఏటుకో పోయి. ఈ పాతది ఎట్లయ్యా? అసలు ఇప్పుడు పరిస్థితి ఏమొచ్చిందంటే వాళ్ళకి ఒక భయం వచ్చింది, షార్ట్ సర్క్యూట్ అయ్యో ఇంకా ఏ విధంగా డ్యామేజ్ అయ్యి ఫైర్ అయితే ఎట్లా అని. బాగాలేదు పరిస్థితి. ఆయన చెప్తాడు అన్నీ కూడా. తెలంగాణలో ఒడ్లు వర్షాలు పడితే కూడా మొలకలు ఎత్తినట్టు కూడా కొన్నారు. అరే యాదవ్ రేటు కొనండి దయచేసి, మీరు కొనకపోతే ఎవరు కొనాలి? వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి రైతాంగం అంతా. బాగాలేదు, ఏం చేస్తున్నారు అర్థం కాలే. ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళంతా అంటే మీది ఒకటి పాడైపోయిందిలే, ఏదో మారుస్తారంటే మీ సీట్ల కోసం మీరు పరిగెత్తారు, కానీ ఇక్కడ ప్రజలు బాధపడేది ఏమి చేయడంలే. బాగలేదు. రేపు 3వ తేదీ తర్వాత మొత్తం పోయి అనంతపూర్ ఆయన ఎస్పీసీలో ఎవరో మార్కెటింగ్ ఆయన ఉన్నాడు, ఇప్పుడు కూడా మాట్లాడినా ఆయన దగ్గరనే ధర్నా చేస్తాం. అంతలోపల ఏదో ఒకటి చేయండి. ఎవరు కొంటారు ఈ పాతది? పోయినసారి మార్కెట్ లేకుండా అది అట్లా నిలబడిపోయా. ఈసారికి వస్తే వాడు పొద్దున సీసీ ఎవడు ఏమంటాడు, అన్ని విధాలుగా సరిపోయి కాటన్ కొంటాడు. ఆయన కొనాలి ఏమన్నా? ఆయన కొనాల్సి వెళ్ళి మార్కెట్ ఏదో 7,060 ఎంట్రీ ఒకటి, ఇంకోటి ఏమో 7,600 ఎంట్రీ. ఆ మార్కెట్ రాదు ఈరు. మరి ఏం చేయాలో చెప్పండి? ఈ కాటన్ ఎట్లా పంపించాలా? ఈ కొత్త కాటన్ ఎవరు కొంటారు? పొద్దున్న ఒకరు పెద్ద 2 months బ్యాక్ చెప్పారు వచ్చేది సీసీఐ కొంటుంది అది ఇదని. ఎక్కడండి 14 మంది ఎమ్మెల్యేలు? దయచేసి చూడండి, 175 మంది ఎమ్మెల్యేలు. రైతాంగం నుంచి పట్టించుకోండి అయ్యా. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందే ఈ పొద్దు ఈ ఊర్లో. మరి ఏం చేయాలి మేము? ఎవరు దీన్ని పట్టించుకునేది? ఇంకా మెరబాలంటే అది అయిపోయాయి, నాశనం అయిపోయారు. ఈ పొద్దు ఒక ట్రిప్పు నీళ్లకు ట్యాంకర్ బాడీ 600, మళ్ళీ ఆడ పంపుకి ఇంత, తెచ్చిన దానికి ఇంత, డీజిల్ ఇవన్నీ మోపెడైపోయింది. ఎలా పోతారు రైతాంగం? పట్టించుకోండి దయచేసి. ఎవరు పట్టించుకునేది? మేము ఊరు గడ్డశోసే. ఏమనంటే ఇంకా భయపడిస్తారు, ఫ్రాక్షన్ చేస్తాం. ఎవరితో చేస్తారో మేము చేసే పరిస్థితుల్లో మేము బూదింటే సాలరాని మేమున్నాము. యాడ్ నుంచి ఫ్రాక్షన్ చేసేది? ఫ్రాక్షన్ అంటే మర్చిపోయినారు అసలుకే. నాకైతే నా ఎముడు ఒక్కరు లేరు, ప్రేమగా పిలుస్తే ఉన్నారు, కానీ ఇంకా ఆయనకు ఫ్రాక్షన్ చేసే విధంలో ఆయన ఉన్నాడు. రైతులు ఎవరు చేస్తారు నీతో తండ్రి? ఏదో బతికినీ తండ్రి మమ్మల్ని, ఏదో పువ్వు తినేటట్టుగా చూడు. నువ్వు కావాలంటే మేమంతా దూరంగా ఉన్నాంలే. ఇదో ఈ రైతాంగాన్ని చూడు, లక్ష్మపల్లి రైతాంగాన్ని ఏం చేస్తావు చెప్పు నాయనా తండ్రి. పొంద ఫ్రాక్షన్, పొంద ఇది
ఇదేనా ఫ్రాక్షన్ అంటే తెలుసా నీకు? తెలియదు, ఏదో భయపడిస్తారు. ఎట్టుందంటే భయపడేవారంతా నా చుట్టూ పనుకొని అంటూ చెప్తారు. నువ్వు ఈ కథ చూడరా, ఈ రైతాంగ కథ చూడరా నాయన తమ్ముడు. నీళ్ళు చెప్తే జోరుగా చెప్తే నీ తడి ఎంత 10వ తేదీ వరకు తడి, 10వ తేదీ పోయిన నెల 10వ తేదీకే నువ్వు ఇవ్వలేకపోతే ఇప్పుడు ఏం తిస్తావు? మొత్తం ఇసుక దాచిపెట్టుకునే దానికి 5 TMC నీళ్ళు వృధా చేసేవి. ఇప్పుడు ఎక్కడ నీళ్ళు కూడా లేవు, తాగేదానికి కూడా. అసలుకి మొన్న MRO వీళ్ళు పత్తికి నీళ్ళు తోడుకుంటా అంటే ఏం చెప్తాడో తెలుసా ఆయన? అయ్యా నీళ్ళు తోడకూడదు ఈడ, ఏమంటే చెక్ డ్యామ్లో నీళ్ళు అయిపోయినాయంటే రేపు తాగేదానికి నీళ్ళు కష్టం వస్తారు. MRO నిలబెట్టేది వరకు తడి, 10వ తేదీ పోయిన నెల 10వ తేదీకే నువ్వు ఇవ్వలేకపోతే ఇప్పుడు ఏం తిస్తావు? మొత్తం ఇసుక దాచిపెట్టుకునే దానికి 5 TMC నీళ్ళు వృధా చేసేవి. ఇప్పుడు ఎక్కడ నీళ్ళు కూడా లేవు, తాగేదానికి కూడా. అసలుకి మొన్న MRO వీళ్ళు పత్తికి నీళ్ళు తోడుకుంటా అంటే ఏం చెప్తాడో తెలుసా ఆయన? అయ్యా నీళ్ళు తోడకూడదు ఈడ, ఏమంటే చెక్ డ్యామ్లో నీళ్ళు అయిపోయినాయంటే రేపు తాగేదానికి నీళ్ళు కష్టం వస్తారు. MRO నిలబెడతాడు. మళ్ళీ నేను MROతో మాట్లాడి నువ్వు చేసేదానికి లేదని చెప్పిన. ఎవరు ఆదుకున్నది? ఎవరా సీఎమో? పొంద నీదే జరిపి ఆడ నుంచి ఈడికి చెత్త, ఈ చెత్త నా చెత్తకు, ఆ చెత్త ఈ చెత్త అనుకుంటా అందరినీ చెత్త చేస్తాను. ప్రభు కాపాడు.